త్రేతాయుగంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకెళ్ళినప్పుడు ఈ యొక్క ప్రదేశంలో జటాయు అయితే పోరాటం చేయడం జరిగింది కదా. అప్పుడు జటాయు రెక్కలైతే నరకడం జరుగుతుంది రావణాసురుడు. అప్పుడు ఆ జటాయువు ఈ ప్రదేశంలోనే పడి ఉంటుంది. అప్పుడు సీతమ్మ తల్లి ఈ జటాయువు బ్రతికుండాలే రాముడు వచ్చేంత వరకు, రాముడు వారు వస్తే వాళ్ళకు జాడ తెలుస్తుంది అని చెప్పి అప్పుడు ఈ యొక్క ప్రదేశంలో కాలు మోపడం అయితే జరుగుతుంది. అక్కడ నీళ్ళు అయితే ఇప్పటికీ వస్తున్నాయి ఆ కాలం నుంచి. ఇప్పుడు సీతమ్మ తల్లి పాదం మోపిన ప్రదేశాన్ని అయితే చూడబోతాను. ఇక్కడ మీరు చూస్తే ఈ ప్రదేశంలోనే సీతమ్మ తల్లి పాదం మోపడం కనిపిస్తుంది. అప్పటి మన పాదాలు అయితే 4 పాదాలతో సమానం, అంత పెద్దగా ఉండేది. ఇప్పటికీ నీళ్ళు వస్తాయి ఎప్పుడు చూడవచ్చు. ఇది వచ్చేసి ఈ చెట్టు నుంచి అయితే మీరు స్ట్రేట్గా వస్తే మాత్రం ఈ విధంగా అయితే మీరు గమనించవచ్చు. ఇక్కడైతే ఉంటుంది.